హలో గైస్, వెల్కమ్ టు ఫ్రీ ఫైర్ గేమ్ ప్లేకి అయితే సుస్వాగతం అనమాట. ఇది ఫ్రీ ఫైర్ వీడియోస్ తెగ చాలా రోజులు అయింది. ఈవెన్ ఒక 2-3 months సారీ 2-3 days అయ్యి ఉండొచ్చు. కానీ నేను వీడియోస్ తేకుండా ఎందుకుంటాను గైస్. వీడియోస్ ఎందుకు రావట్లేదంటే RRSMP స్టోరీ 6 మీద పడ్డదన్నమాట వర్క్. అందుకనే వీడియోస్ రావట్లేదు, డిలే అవుతున్నాయి. ఇప్పటి నుంచి వీడియో డిలే కాకుండా నేను చూసుకుంటాను, నాది గ్యారంటీ. ఈ వీడియోకి 5 lakhs టార్గెట్ ఇస్తున్నాను, కంప్లీట్ చేస్తున్నాను అనిపిస్తూ వీడియో అయితే మొదలు పెడుతున్నాను. వాళ్ళైతే ఏం ఆడబోతున్నామంటే సీరియస్ ఆడబోతున్నాం. అనవసరంగా నేను ఆఫ్లైన్లో కొంచెం గ్రైండ్ చేశా, కానీ బుగ్ అయ్యా. అండ్ గ్యాస్ ఫేస్ క్యామ్ అయితే ఇటు వస్తుంది, ఏమనుకోకండి. ఇటు ఫైరింగ్ బటన్, జాయ్స్టిక్ బటన్ ఇటు ఉండేది. జాయ్స్టిక్ గా రన్నింగ్ బటన్ ఓన్లీ. జాయ్స్టిక్ బటన్ అయితే అటు పెట్టేసా. వెయిట్ పన్ను, అర నిమిషం వెయిట్. దీని అమ్మాయి ఆడొకటి యాడు బీబీ తెప్పిస్తుంది. అవసరమైన టైంలో రాదు, కానీ అవసరం లేని టైంలో వస్తుంది. సారీ పెట్టుకుంటారు, అట్లా పెట్టుకుంటే గన్స్ ఎలా మారుస్తారా? ఒక ఐడియా వచ్చింది. First doom. Help me. Head there. పెడతా రికార్డర్ది. అదిగోండి వచ్చాడు బంగారు కొండ. అమ్మ Double takedown. పదండి గైస్, రెడీ ఉండండి, కుమ్ముదాం వాళ్ళిద్దరిని. కానీ నేనంతా తోపు కాదు కదా అన్న అనుకోవచ్చు. ఇంతసేపు ఒకడు వచ్చి కిల్లు దొబ్బాడు. నాకు ఇష్టమైన కిల్లు పేరు రాసేపోయింది దాని మీద. వానికి సపోర్ట్ ఇస్తున్నావా? మా ఊకంగే. అరే గేమ్ ఏంటి రైట్లో లాగైతుంది, ఇట్లా లాగైతుంది. ఇటు మామూలు లేదు, బాగుందా జాగ్రత్త. మామూలుది ఇక బుగ్గ మామూలు ఇద్దరు ఎందుకు బుగ్గ. ఓకే బాంబు తీసుకోరే రాయుడు, అట్లా దొరకట్లే. అటే Double takedown. Help me. ఇది మింగనికి బాగుంటుంది మీరు. Double takedown. Calm down, cool down. ఇక నా విశ్వరూపం ఎందుకు కదారా. నెట్ కూడా నాకు హ్యాండ్ ఇచ్చింది గైస్ అక్కడికి. లేలా పాప
పాప స్కిల్ పెట్టుకోండి గైస్ మీరైతే ఎప్పుడైనా సిఎస్సి వాడేటప్పుడు లేలా పాప స్కిల్ పెట్టుకోండి ఎందుకంటే I make mistakes, but I always come back. యూఎంపీ దొరికిందంటే అసలు దొరికిందంటే గుర్తు పెట్టుకోండి అయ్యా వాడికి రావే అని అర్థం చేసుకోండి అయ్యా వదిలే ప్రొడక్షన్ అయిపోద్ది మన ఆటో చూపిద్దాం కానీ ఏడబ్ల్యూఎంఐ తీసినా యూఎంపీ తీసినా గైస్ డైమండ్ దానికి వచ్చినాక మీకు అసలైన ఆట మొదలైద్ది నన్ను చంపండి ఇంకెందుకు బాగా మిగిలి ఉంది చంపండి హెడ్ కేసి చంపండి అనుకున్నా అటు ఇటు పోయి నా దగ్గరికి వస్తే రౌండ్ అప్ చేస్తారని కోరుకున్నా రే ఎందుకు దేవుడా నాకే సొంత శిక్షలు యాడ్ చేసావు రే చీర రే ఎంత అన్యాయంగా ఊడిపోతానని అనుకోలేదురా నేను నా గుడ్డలన్నీ చంపేసేద్దారా వీడు ఐ థింక్ అటు సైడ్ ఎనిమి ఉన్నాడు అనుకుంటున్నా వస్తుండు మెల్లగా వస్తున్నట్టు పెట్టు ఉన్నాడు రౌండ్ అప్ చేసిండు ఒక్క నిమిషం ఓకే Double takedown. గెలిచినామా గెలుస్తుంది రౌండ్ గెలిచినాం స్టార్టింగ్లో ఒక్క రౌండ్ గెలిచినాం అంతే అరే కిల్లు మింగల్ నా కొడక నిన్ను మింగుతా నేను అరే గుడ్డలన్నీ చంపేస్తారు రైడు పక్క అయ్యా నువ్వు చంపిండు అరే కొట్టండి రా రౌండ్ గెలవాలి ఎట్లాగైనా గుడ్డలు యుద్ధిశాన్ని కొట్టండి మీరు కాట్లేదు పైన తిరిగిపోవాలి దెబ్బకి అయ్యి అది పైన తిరిగిపోయింది ఫ్రాన్స్ సి కింగ్స్ విక్టర్ అని కొత్తగా ఇస్తారు అసలు చేయలే ఒక్క నిమిషం కింగ్స్ విక్టర్ అని కొత్తగా ఇస్తారు గైస్ నాకు కావాల్సింది యూఎంపీ ఏది యూఎంపీ ఏది ఎంతకి ఓ మొత్తం మొత్తం జాగ్రత్త రే తలబడితే ఎక్కువ కొట్టేస్తా ఒక్కొక్కరికి సావేరా అరుణ్ చేతిలో ఎందుకు మన చేతిలో చూడు M10 MP40 M10 M10 MP40 అర్థం చేసుకున్నాడు అయితే 1 vs 1 పెడతామా వదిలేరా నీకు నాకెందుకు మీదేదో డైమండ్ మాదేమో ప్లాటినం ఫస్ట్ ఇంట్రెస్ట్ లేక ఆడతాను సరేరా నీకు 6th రౌండ్ దాటి ఇస్తా అక్కడి నుంచి కొట్టితే కొట్టు లేకపోతే దెంగి
ఈయన్ని కొట్టయ్యా చాలు. లోపల ఉన్నా. Double takedown. పైన లోపల అంత కాన్ఫిడెంట్గా ఇలా చెప్తున్నారు. తాకేసిర్రా ముందుగా నా కొడుక. ఇంకోటి పైన అదిగో. పైన బ్లూ వాలేసి నాకు హెల్ప్. బ్లూ వాలేసి రే నీ అబ్బా పైన ఉన్నాడు రాడు. అరే కిల్లు మింగ నా కొడుక ఈడ హెల్ప్ దెంగని. అసలు ఎక్స్పెక్టే చేయలేదు గైస్ నేను. తలబడితే నేను కుట్టు కిందిగా వచ్చింది కొట్టు బాట్గా ఎందుకురా. సారీ ఫ్రెండ్స్, సారీ. రే నువ్వుడే ప్లేయర్ అనుకున్నా, ఎంత ప్రో ప్లేయర్ అని నాకెట్లా తెలుసు? నాకు తావే కన్ఫర్మ్గా తావే. మ్యాక్ 10 తీసుకుంటున్నాను ఈసారి అయితే. మ్యాక్ 10 థామ్సన్ అయితే తీసుకుంటున్నా. థామ్సన్ ఎందుకురా, మ్యాక్ 10 ఒకటే తీసుకో. నువ్వు వచ్చి ఆడు గేమ్ తెలుస్తుంది ఎంత ఆడుంటుందో ఇక్కడి నుంచి. వదిలే అబ్బా లెవెల్ 4 వెస్ట్. థ్యాంక్ యూ రా. తలబడితే రోజు కొట్టేస్తా. పైన అమ్మ నా కొడుకు ఫుల్ డ్యామేజ్ రా. కొట్టేయండిరా. అసలు ఈ దొంగ దెబ్బ ఎందుకు తీసాడన్నా ఈడు? అయిపోయింది మ్యాచ్ ఓడిపోయినాం. నాకు డౌటే లే, మ్యాచ్ ఓడిపోయినాం. అయిపోయింది ఇంకెందుకు. అక్కడ ఈడు బాగా కొడుతుంది. అది నైస్. అసలు డైమండ్ ర్యాంక్ అయ్యింది నేను. అసలు గైస్ ఒక లెక్క డైమండ్ ర్యాంక్ అయ్యింది నేను. ఎంత నూబ్డే కాడుతున్నా అంటే అంత నూబ్డే కాడుతున్నా. నాకు నేనే సెల్ యూజ్ చేసుకున్నా పర్లేదు. అండ్ గైస్ మీలో ఎవరికైనా ఫుల్ మ్యాప్స్ ఇష్టం ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీ కామెంట్స్ పిన్ చేసి మీ కామెంట్స్ నేను తీసుకొని ఫుల్ మ్యాప్స్ అయితే ఆడతాను. బ్లాక్ అయింది. బ్యాక్ వెళ్ళిరారా బ్లాక్ అయితే. అండ్ గైస్ మార్చ్ 27 నాకు కన్ఫామ్గా హర్రర్ SMP అయితే వస్తుంది, నాది గ్యారంటీ. రాకపోతే నేను పోస్ట్ పెట్టాను కదా, అందులో వేసుకోండి. నన్ను ఒక పోస్ట్ పెట్టాను మార్చ్ 27కి వస్తుందని, అందులో నన్ను వేసుకోండి అనమాట. రాకపోతేనే కన్ఫర్మ్ అయిపోయింది డేట్. అది వస్తున్నాను అనుకుంటున్నా. డిలే అయితే అవ్వచ్చు లేక రాకపోవచ్చు, ఎందుకంటే అది చాలా మంచిగా తీయబోతున్నాను. ఎందుకంటే బ్రదర్ క్యారెక్టర్ పెట్టాలి కదా గైస్, ఏదైనా ఒకటి చూస్ చేయాలి. అందుకనే నేను కొంచెం డిలే అవుతుందని చెప్తున్నాను. ఇంకా కన్ఫామ్గా చెప్పలేకపోతున్నాను. కన్ఫామ్ అయితే నీకు మేము చెప్పకుండా ఎలా ఉంటాను? కన్నబడితే తడబడితే నేను పుట్టాను, ఈ లోకం పుట్టింది, నేను ఏడ్చాను, ఈ లోకం నవ్వింది, మనసంతా లోకంతో అసలు పని ఏముంది. అరే నీ కెమెరా మీరు ఎట్లా చెప్పండిరా చావు.
పెట్టినావా చెప్పిన ఈ కెమెరా యాంగిల్తో పెద్దా పోటుగా అన్నట్టు గన్ తీసుకుంటాను ఏడా అటుంటే ఇటు తగా మోసం ఎక్స్పెక్టే చేయలేదు ఇన్ని ఎగరేస్తాను అరే నీకు నువ్వు వైపు పంపిస్తున్నావు ముదిగిన బామ్మ ఉంటాను యాడొకట ఈ తలకే నొప్పి అమ్మయ్యా థ్యాంక్స్ క్యాప్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అరే బాట్గా నీకెందుకు రండి సపోజ్ నేను ఆట మొదలు పెట్టినాను అనుకో నువ్వు బచ్చాయి నేను ఆట మొదలు పెట్టినాను అనుకో బతికి కూడా ఉన్నావు నా కొడక నువ్వు కనబట్టేసేస్తాను నిన్ను అబచ్చా అంటాడాడు అబచ్చా చూద్దాంలే అబచ్చాను గిబచ్చాను డా అరే నీ దిట్టుంటే అట్టేస్తావంట నీ దేవుడా లిటరల్గా ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు నాకు బేసిక్ సెన్స్ ఉంటుంది మనుషుల దగ్గర అంటారు అది నాకేనేమో చీరారే అసలు ఎక్స్పెక్టే చేయాల అరే నువ్వు మెడికి దిక్కో కష్టాలు పడద్దు కష్టాలు పడ్డామంటే చెప్పుతారు ఇక అలాంటి వాళ్ళు మెడికి దిక్కు కనబడితే పెద్ద పెద్ద బొజులు కట్టి పెద్ద పెద్ద ప్లేయర్లకి భయపడి చంపుతారని కాదు మనం చంపుతామని కాదు వాళ్ళు మనల్ని చంపలేదు సలాడ్ డైలాగ్ని ఇట్లా మార్చినందుకు అనుకోవచ్చు అంత నువ్వు చేత మార్చున్నా నిన్ను కొట్టి వెళ్తారా అనవసరంగా ఈడబ్ల్యూఎం వేసినావు ఓ యూ బ్లడీ ఫుల్ రాకెట్ బ్లడీ ఫుల్ రాకెల్ నువ్వు ఏడబ్ల్యూఎం తీసిందే రాంగ్ దానికే ఇది చూసారా గైస్ తెలివి వెస్ట్ చంపుతామని చూసారు అమ్మ చంపే అన్నాను బట్ట ఇలా ఆపని నాకు తెలుసు దబే ఈ సాంటోళ్ళతో ఒక్క రౌండ్ గెలిచినాక విర్రా విగిపోయి కొడతాడు వీళ్ళు అందుకే పెట్టుకోవద్దండి బట్టలన్నీ తీసేసే ఫస్ట్ ఏడబ్ల్యూఎం ఇచ్చినప్పుడు బట్టలన్నీ అరే నాకు ఇచ్చుంటే ఏం పోయారా ఫ్రీ ఫైర్ బాబాయ్ డెజర్ట్ ఈగల్ వద్దా ఓకే డెజర్ట్ ఈగల్ ఇంకా
ఇది పక్క ప్రో ప్లేయర్ అయి ఉండాలి లేకపోతే అన్నా ఇది చాలా రాంగే చాలా రాంగ్ ఇది చాలా తప్పు హే చాలా 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 తప్పు ఈజరా నా దగ్గరికి రాకురా జాగ్రత్త గేమ్ ఇంతగా లాగెత్తుంది రెడీ ఉన్నాయి ఇటు అటు చూసుకుంటున్నా ఈడు ఫస్ట్లో నువ్వుడే ప్లేయరు నాకు ఉన్నంత కేజీఎఫ్ 1 లేదనుకున్నా తినే కొడుతుండు ఇప్పుడు మన ఆట ఎందుకు చూద్దాం ఇప్పుడు ఏడబ్ల్యూఎంవై చేస్తే కోస్తాడు పీకా అని నాకు తెలుసు అందుకని ఏడబ్ల్యూఎంవై ఇవ్వకుండా నా ఫేవరెట్ MP40 తీశాను ఏడురా వీడు కట్టలు పడకుండా ముందుకు రా ఫెస్ట్ అదిరా నా పవర్ అంటే MP40 పవర్ అంటే అసలు MP40 నా ఫేవరెట్ కాబట్టే తీసుకున్నా నువ్వు బతకలే నా కొడక గుడ్డాలన్నీ చించేస్తా సోనియా పట్టుకొని వచ్చినావు సోనియాకాలం పోయింది ఎప్పుడు అడ్డ రైటు కదా వెళ్ళన్నా వెన్నో ఇప్పుడు ఎవడే అన్నా లాస్ట్ ఫుల్ డ్యామేజ్ ఇచ్చి నాకు ఇట్లా కొట్టే నాకు సావే కన్ఫామ్గా సావే నా ఫ్యూచర్ మొత్తం అర్థమైపోయింది వీడు పనికి మాల గన్స్ అన్ని కావాలని ముఖం మీద ముఖం పెట్టి వెళ్తానని తీస్తాడు సరే రారా ముఖం మీద ముఖం పెట్టి వెళ్తా నీలో ఎవరెవరికి నాలా గ్రో అవ్వాలని ఉందో కామెంట్ ఏంటి పడ్డారా ముఖం పెట్టి వేల్స్తే నాకు నచ్చదని చెప్పిన ఫస్ట్ తలకాయ నుజ్జు అయిపోయింది చూసుకోపో నా కొడక నీకు ఘోరం కొడతారా ఇప్పుడు నాట చూస్తావా జితా 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 నా కొడక అనవసరంగా నాకు పెట్టుకున్నారా ఇప్పుడు చూపిస్తాను నా ఆర్తేందో ఛీ మొన్న వైకి బ్యాచ్ ఉంది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అమ్మకం చేస్తావు అమ్మా సంబే అసలు రాను నేను రాను
రాను ఫ్రీ ఫైర్లోకి అస్సలుగా రాను. పడ్డారా హెడ్కి పడాక ఊరుకుంటుంటే బాడీ షాట్ కొట్టి ప్రో ప్లేయర్ అనుకుంటావా? రా చూస్తున్నాం నువ్వు నేను కొడితే తలకాయ ముగ్గు నుంచి అయిపోతుంది నీకు. పోనీ పాపం అయ్యో పిల్లోర్లే అయ్యయ్యో అని వదిలేస్తుంటే బాగా నెత్తికెక్కి కూర్చుంటున్నావురా నువ్వు. సరేదా నువ్వు నేను చూసుకున్నాను. తడబడితే నాకు ఇంట్రెస్ట్ పోయింది చేసే 3 ఊచాహం సర్వ నాశనం అయిపోయింది. బాయ్ బాయ్.